ఫ్యాన్, నేను చిన్నప్పుడు ఫ్యాన్. ఆ ఎక్స్ప్రెషన్లోనే మొత్తం నీ క్యారెక్టర్ మొత్తం చూపించేస్తావు అన్న. యాక్చువల్గా అట్లాంటి టైమింగ్, అట్లాంటి స్పాంటనిటీ నీ దగ్గరనే ఉంటుంది. మళ్ళీ అట్లాంటి సినిమా నేను రావాలని అనుకుంటున్నా. అట్లాంటిది నేను కోరుకుంటున్నా. ఒక్కసారి నేను మళ్ళీ ఆ యాంగిల్లో చూడాలి, ఆ నాటి మనోజ్ అన్నని చూడాలని ఉందన్న నాకు. థ్యాంక్ యూ తమ్ముడు. అందుకోసమే మే 20 తారీఖున మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్. థ్యాంక్ యూ అన్న. నేనైతే చాలా వెయిటింగ్ అన్న. అట్లాంటి ఒక్క సినిమా పడితే నేను మీతో కలిసి చూడాలని అనుకుంటున్నాను నా సినిమా. తప్పకుండా తమ్ముడు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. బాయ్ అన్న. ఫాలో హ్యాష్‌ట్యాగ్ చిన్న కొడుకు అని ఫాలో హ్యాష్‌ట్యాగ్ చిన్న కొడుకు. థ్యాంక్ యూ. హాయ్ అన్న, హాయ్ తమ్ముడు. ఐఎమ్ ఫ్రమ్ మల్లారెడ్డి కాలేజ్. హలో. అన్న, ప్రతి ఒక్క లైఫ్లో మ్యారేజ్ అయినాక వాళ్ళ లైఫ్లో ఏదో ఒక చేంజ్ వస్తుంది. మీ లైఫ్లోకి వదిన వచ్చాక మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది? నాకు తను వచ్చిన తర్వాత జీవితంలో వెలుగు చూశాను తమ్ముడు, ఇన్ టు మై లైఫ్. అండ్ నాకు అద్భుతమైన 2 పిల్లలు. అండ్ నా లైఫ్కి ఒక బ్యూటిఫుల్ అర్థం, ఒక జర్నీ దొరికింది తమ్ముడు. యా. ఒక అగ్గి ఇస్తారా? ఒక అగ్గి అండి. యా తమ్ముడు, ప్లీజ్. Last question. విజయ్ గారు, కోడైరెక్టర్ సుబ్బు గారికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంట, పరిచయం చేయండి ఒకసారి. One last question. Yeah. మీరు అన్ని జానర్స్ గురించి చెప్పారు, లైక్ డిఫరెంట్ నవరసాలు, హారర్, అవి ఇవి అన్నీ. బట్ పేట్రియాటిక్గా లైక్ ఎనీ బయోపిక్ ఆర్ ఆర్మీ అలాంటి రిలేటెడ్ ఏమన్నా చేస్తున్నారు? డేవిడ్ రెడ్డి ఈజ్ ఎ పేట్రియాటిక్ ఫిల్మ్ అండి. డేవిడ్ రెడ్డి హ్యాస్ అ లాట్ ఆఫ్ పేట్రియాటిక్ ఎలిమెంట్స్ ఇన్ దట్. అండ్ ఇట్ ఈస్ ఇతని క్యారెక్టర్ ఒక పాయింట్లో ఏంటంటే, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్, బట్ ఐమ్ అడిగారు కాబట్టి, హీస్ ఎనిమీ టు బ్రిటిష్ అండ్ హీస్ ఎనిమీ టు గాంధీ ఆల్సో. సో దట్స్ వెరీ కత్తి మీద నడుస్తున్నట్టు ఒక క్యారెక్టర్. యా, లెట్స్ సీ. నైస్. వుడ్ లవ్ టు సీ ఇన్ దట్ యూనిఫామ్. సో మీకు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. One picture. యా ప్లీజ్.